హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ అండి. ఈరోజు సమ్మర్ స్పెషల్. సమ్మర్లో బాడీ అంతా చాలా ఓవర్ హీట్ అవుతుంది కదా, దానికోసం ఈరోజు రెసిపీ. బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు ఒకసారి కనుక మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బాగా చలవ చేస్తుందండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక బౌల్లోకి రైస్ తీసుకోవాలి. అది అప్పుడు వండిన రైస్ అయినా పర్వాలేదండి, అలాగే మనకి బిఫోర్ డేది ఉన్నా కూడా పర్వాలేదు. రైస్ మిగిలిపోతుంది కదండి, ఆ రైస్తో చేసినా కూడా బాగుంటుంది. సో ఆ రైస్కి తగ్గంత పెరుగు యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ముందుగా పెరుగు అంతా యాడ్ చేసుకొని సరిపోయిందా లేదా అని ఒకసారిగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు యాడ్ చేసారు, ఒక గంట పెరుగు అనేది పక్కన ఉంచుకోండి. ఎంత పెరుగు అయితే తీసుకుంటున్నారో దాంట్లో ఒక గంట పెరుగు పక్కన పెట్టుకోండి. సో ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఈ ఊరిక స్పూన్తో కలిపితే కాదండి, చేత్తో కలిపితేనే పెరుగు అనేది ఆ రైస్కి పడుతుంది. సో ఖచ్చితంగా చేత్తోనే కలపాలి రైస్ అనేది. అప్పుడు మాత్రమే ఆ పెరుగు అంతా కూడా రైస్కి పడుతుంది, మనం తింటుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా బాగా ఆ కలుపుకున్న రైస్ అంతా కూడా ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి పోపు యాడ్ చేయాలండి. సో దానికోసం మనం రెడీ చేసుకుందాం. ముందుగా పల్లీలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్, పోపు దినుసులు, అలాగే పచ్చిమిరపకాయ మనం ఇక్కడ ఒకటి కానీ రెండు కానీ సరిపోతుందండి. ఈ చిల్లీ అయితే చాలా స్పైసీగా ఉన్నాయి, సో అందుకోసం అనేసి నేను ఇక్కడ ఒకటే తీసుకున్నాను. పచ్చిమిరపకాయను కూడా చాలా సన్నగా కట్ చేయండి, లేదంటే ఏమవుతుందంటే తగిలినప్పుడు కారంగా ఉంటుంది. సో అందుకోసం అనేసి అప్పుడు పిల్లలు తినరు. సో అందుకోసం చాలా సన్నగా కట్ చేయండి పచ్చిమిరపకాయల్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. 1 by 1 అనేది యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయలు ఏవైతే తీసుకున్నామో అవి, ఇప్పుడు పల్లీలు కూడా దీంట్లో టేస్ట్ బాగుంటుందండి. తింటుంటే ఏంటంటే ఆ పప్పు తగులుతూ ఉంటుంటే మనకి అదొక రకమైన ఫ్లేవర్ అన్నమాట. సో వీటన్నిటిని మనం పల్లీలు ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకే విధంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, పల్లీలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేయాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఈ విధంగా యాడ్ చేస్తేనే బాగా ఫ్రై అయ్యి కారం అనేది ఆయిల్ పడుతుంది. సో పచ్చిమిరపకాయ తగిలినా కూడా మనకి కారం అనేది ఉండదన్నమాట. సో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్ ఇంకా కొద్దిగా వేరుగా ఉండాలి అనుకుంటే అల్లం తురుము పట్టిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి, మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ కూడా వేసిన తర్వాత బాగా అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ముందుగానే కరివేపాకు వేసుకుంటే అంత నల్లగా అయిపోతున్నాయి. అలాగే నూనెలో వేయగానే చిట్చిట అని మీద పడుతుందండి ఆయిల్. సో అందుకోసం అనేసి నేను తర్వాత వేసాను అనమాట. సో ఇలా ఉంటే ఏంటంటే కొంచెం ఫ్లేవరు అలాగే ఉంటుంది, ఆయిల్కి బాగా పడుతుంది. చూడండి, ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం రైస్ కలిపినప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసామో అదంతా కూడా రైస్లోకి కలుపుకోవాలి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా రైస్ వైట్గా. సో అలా అండి.
ఇప్పుడు మనం 15 మినిట్స్ అయిన తర్వాత రైస్‌ని చూస్తే కొద్దిగా గట్టి పడుతుంది. సో, మనం ఏదైతే పెరుగు ఒక గంట ఉంచాం కదండీ! సో, ఆ పెరుగుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. అందుకోసం అనేసి మనం పెరుగనేది ఒక గంట పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా ఉంచినప్పుడు ఎప్పుడైనా సరే పెరుగు పీల్చుకొని రైస్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. సో, అలాంటప్పుడు మనం ఒక గంట పక్కన పెట్టుకుంటే అది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం తాలింపు ఏదైతే ఏసామో కాలుతుంది కాబట్టి ఫస్ట్ గంటెతో ఈ విధంగా తిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ముందుగా మనం చేత్తో ఎలా అయితే తిప్పుకున్నామో ఇక్కడ కూడా అలాగే చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్‌కి పడతాయండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామూలు స్పూన్‌తో కలిపిన దానికి, చేత్తో బాగా కలిపిన దానికి టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను బిఫోర్ కూడా ఒకసారి ఇలాగే ట్రై చేశాను చేత్తో కలపకుండా. సో, నాకు టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ కనిపించింది. సో, ఖచ్చితంగా చేత్తో కలిపితేనే టేస్ట్ బావుంటుంది. సో, చేత్తో కలిపినందుకు మళ్ళీ నెగెటివ్‌గా మీరు ఆలోచించొద్దండి. చేత్తో కలిపారు బాలేదు అని. అలా కలిపితేనే టేస్ట్ అనమాట. దద్దోజనం చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ సమ్మర్‌లో మనకి బాగా హీట్ చేస్తా ఉంటుంది. సో, ఎక్కువ మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గూడా ఇంట్లో ఉంటే పిల్లలు రకరకాల టిఫిన్‌లు ఓన్లీ పూరీలు, చపాతీలు అలా తినాలి అంటారు. సో, అప్పుడు బాడీ బాగా ఓవర్ హీట్ అవుతుంది. ఒక్కసారి మనం బ్రేక్‌ఫాస్ట్ కనుక ఇది తిన్నాము అంటే బాడీ చాలా చలవ చేస్తుందండి. బాడీకి చాలా మంచిది ఈ దద్దోజనం. సో, ఈ విధంగా చేసుకునంటే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు ఇంకొకసారి కూడా అడుగుతారు. సో, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. సమ్మర్‌లో ఇలాగే దద్దోజనాన్ని మనం 15 డేస్‌కి ఒకసారి చేసుకున్నామంటే గనక మన బాడీకి చాలా మంచిదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలని చూస్తున్నారా? వీడియో ప్లే అవుతుంది కదండీ! దాని కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. వెంటనే పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.